నమస్కారం. వేదికను అందించిన పిరమిడ్ మాస్టర్లందరికీ నమస్కారం. నా పేరు సుబ్రహ్మణ్యం. నేను ధ్యానంలోకి వచ్చి 10 ఏళ్ళు అయింది. ధ్యానం చేస్తే ఏం జరుగుతుంది అంటే నేను ఎవరిని అనే ప్రశ్న వస్తుంది. నేను ఎవరిని, అది ఇంతవరకు మనం ఎదుటి వాళ్ళని నీవెవరు, నీ పేరేంటి, నీ ఆస్తి ఏంటి అది అడుగుతుంటాం, కానీ మనం ఎప్పుడు కూడా నేను ఎవరిని అనే ప్రశ్న వేసుకోలేం. అది ఎక్కడికి వెళ్ళినా మీకు ఆ ప్రశ్న రాదు. ఎప్పుడైతే నేను ఎవరిని నేను ప్రశ్నించి వస్తానో, ధ్యానం చేస్తామో, మన యొక్క జీవిత పరమార్థం ఏంటి, మనం ఎందుకు వచ్చాం భూమి మీదకి, మనకి ఎందుకు ఈ సంపద ఇచ్చారు, మనం ఎందుకు ఈ కష్టాలు ఇచ్చారు, మనం ఎందుకు ఇచ్చే దుఃఖాలు ఇచ్చారు, వీటన్నిటికీ కారణం ఏంటి అని తెలియకుండా మనం ఇది ఎక్కడైనా దొరుకుతుందో అని చెప్పి ప్రపంచం అంతా తిరిగి వస్తున్నాం. ఎక్కడికో తిరుగుతున్నాం, ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. కానీ దీని సమాధానం ఎవరు చెప్పట్లా. కానీ ఆ సమాధానం మనలోనే ఉంది. అది ధ్యానం తప్పితే వేరే మార్గంలో ఏది రాదు. మనందరం చూడండి, ఒక్క మానవులు తప్పితే మిగతా జీవులన్నీ కూడా ప్రకృతి నియమాలకు అనుసారంగా జీవిస్తున్నాయి. మన మానవుడు ఒక్కడే ప్రకృతి నియమాలకి వ్యతిరేకంగా జీవిస్తున్నాడు. వాడికి నోటికి ఏది వస్తే తింటున్నాడు, ఏది మాట్లాడితే అది మాట్లాడుతున్నాడు. అందుకోసమే పత్రిజీ గారు ఎంత గొప్ప గురువు అంటే ఆయన 1,00,000 పుస్తకాల సారాంశాన్ని మనకి ఇచ్చేశాడు. తర్వాత 18 సూత్రాల ఆదర్శ సూత్రాలు మనకి ఇచ్చాడు. ఆ పిరమిడ్ మాస్టర్ ఏ విధంగా జీవించాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం ఆలోచించాలి, ఏం ఆలోచించకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, మిగతా వాళ్ళు ఎవరు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళందరికీ భయం, చెప్తే వాళ్ళు ఎవరు శిష్యులు రారు కదా అని భయపడేవాడు. కానీ ఇక్కడ చూడండి, పత్రిజీ గురువులనే తయారు చేశారు కానీ శిష్యులు తయారు చేయలేరు. అందువల్ల ప్రతి గురువు కూడా ఆయన యొక్క జీవిత ప్రణాళికలో ఏం చేయాలనుకుంటున్నారో, సత్యరెడ్డి మామూలుగా వచ్చాడు, ఆయన ఎదగటానికి ఆయన ఎదిగాడు, ఆయన జీవితంలో పరమాత్మ ఎందుకు వచ్చాడు ఆయనకి తెలుసుకున్నాడు. ఆయన వంతున తన్ మన్ ధన్ ఇస్తూ ఆయన ఈ ప్రపంచంలో ఏం కావాలని మనకి చిన్న ఆనందంగా జీవించడానికి మనకు కావాల్సింది ఏం కావాలంటే డబ్బు ఉంది, అన్నీ ఉంటున్నాయి, మనకి మనశ్శాంతి లేదు, ఒత్తిడి, విపరీతం ఒత్తిడి, అన్నిటికన్నా ముఖ్యం సంతృప్తి లేని జీవితం మనందరికీ. అన్నీ ఉన్నా కూడా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ మనం అసంతృప్తితో జీవిస్తున్నాం. మనకి ధ్యానం చేసినప్పుడు మనం ఎందుకు వచ్చామో తెలుసుకున్న తర్వాత మన పర్పస్ తెలిసినప్పుడు ఈ భూమి మీదకి ప్రతి అందరం కూడా ఒక అనుభవం కోసం పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం తప్పితే వేరేగా దేనికి రాలేదు. ఎప్పుడైతే ఎవరి స్థితిని వారు అర్థం చేసుకున్నామో, ఎదుటివాడు కోటీశ్వరుడైనా ఆయన అదృష్టం అది, నా అదృష్టం నాది అని చెప్పి మనం సంతృప్తితో జీవిస్తాం. ధ్యానం చేస్తే సంతృప్తికరమైన జీవితం, ధ్యానం చేస్తే ఆనందమైన జీవితం, ధ్యానం చేస్తే మనం తెలుసుకోవటం, ఇన్ని అద్భుతాలు జరుగుతాయి. ఇందులో ఏంటంటే స్టోరీలు వింటం లేదు, అంతా మనం ప్రాక్టికల్గా చేయాలి. కళ్ళు మూసుకొని కూర్చుంటేనే సాధ్యం. అన్ని చోట్ల ప్రవచనాలు వింటాము, అన్నీ వింటాం, కానీ మనం ఆచరించడానికి ప్రయత్నం చేయం. మన దాకా వచ్చినప్పుడు భయపడిపోతాం. అన్నీ వింటాం, భగవద్గీత విన్నాం, రామాయణం చేసాం, భాగవతం విన్నాం, లలిత శాస్త్రం చేస్తున్నాం, కానీ మనందరికీ కూడా కష్టాలు వచ్చినప్పుడు భయపడిపోతుంటాం. ఎందుకు జరుగుతుంది ఇట్లా? మనలో ఆత్మజ్ఞానం లేకపోవటం, మనం ఎవరో తెలుసుకోలేకపోవటం. ధ్యానం చేస్తే అద్భుతమైన ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు మన కష్టాలకు కారణం మనమే, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలము. మనం అపోదేవో మనం ఉద్ధరించుకోవాలి, మనం ఎవ్వరు ఉద్ధరించరు. ఈ సత్యాలన్నీ బహిర్గతంగా చెప్పడం వల్ల మా సొసైటీ అనగానే జనాలందరూ పారిపోతారు. ఎందుకంటే కళ్ళు మూసుకొని కూర్చోమంటాం. ఓషో ఉంటాడు, ధ్యానం ఎలా చేయాలంటే ధ్యానం వెళ్ళి ఏం చేయకుండా ఉండటమే ధ్యానం. మనం చూడండి, ఇప్పుడు ఈ మొబైల్ యుగంలో ఒక్క నిమిషం కూడా ఏమి చేయకుండా ఉండాలని ఎంత కష్టమైపోతుంది మనకి. ఒక్క నిమిషం కూడా మనం ఏమి చేయకుండా ఉండలేకపోతున్నాం. అదే ఒక గంట సేపు ఏమి చేయకుండా ఉంటే మన జీవితం అద్భుతం జరుగుతుంది. ఎన్నో అద్భుతాలు చూస్తాను. 10 ఏళ్లలో కొన్ని వేల ర్యాలీలు చేసి వేరే ఊళ్ళు తిరిగి తెలుసుకుంది ఏంటంటే ఒక ఆరోగ్య సమస్య, మానసిక సమస్య కాదు, మన అన్నిటికంటే ముఖ్యం మనం ప్రతినిత్యము ఆత్మానందంతో ఉండాలి. అది ధ్యానం మాత్రమే. పత్రిజీ ఇచ్చిన మనకు అద్భుతమైన ఇది శ్వాస మీద ధ్యాస అనే దాంతో మనలోకి మనం ప్రయాణం చేసుకుంటూ మన ఆత్మను పట్టుకుంటే మనందరి జీవితం గందరగోళ పరిస్థితులు బయటకు వస్తాం. ఎవరు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ స్థితిని అనుభవించడానికి ప్రయత్నం చేస్తాం, కానీ ఆ స్థితి నుంచి బయటికి రావాలని ప్రయత్నం చేస్తుంటాం. మనం కష్టాలు పోవాలని తిరుగుతున్నాం, కానీ కష్టాలు జీవించడం అలవాటు అవుతుంది మనకి. కష్టాలని పోవాలి, మనకి అన్ని సమస్యలు లేకుండా ఉండాలనుకుంటాం, కానీ సమస్యలలో జీవించడం, కష్టాలలో జీవితం మనకి ఆత్మధైర్యం వస్తుంది. మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ధ్యానం చేయటం వల్ల. అది మన యొక్క సరికాని ఆలోచనల వల్ల, సరికాని ఆహారం వల్ల మన రోగ నిరోధ శక్తి పోయి రోగాల బారి పడుతున్నాం. ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నామో మనకి రోగ నిరోధ శక్తి పెరుగుతుంది, ఆనందంగా ఉంటాము. అన్నిటికంటే ముఖ్యం మనం ఎవరో తెలుసుకుంటాము. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చినందుకు పత్రిజీ గారికి చాలా థ్యాంక్స్. ఈ ఉరువాలు, ఈ పిరమిడ్ యొక్క ఎనర్జీ నిరంతరం వస్తూనే ఉంటుంది.
ఈ యొక్క విశ్వమయ ప్రాణశక్తిని మీరందరూ తీసుకొని మీరందరూ ఆత్మజ్ఞానంగా అయ్యి మీరు గురువులుగా అయ్యి ఈ చుట్టుపక్కల ఉన్న 50 గ్రామాలు కూడా సాకారమయం కావాలి, ధ్యానమయం కావాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.